హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎం వాల్మార్ట్. ఈ రోజు అయితే మనం ఆర్ఎంసీ అకాడమీలో అయితే ఉన్నాము. సో ప్రీవియస్గానే ఇది ఇక్కడ రోలర్ వాల్ పేపర్స్ అండ్ కస్టమైజ్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి బిఫోర్ ఇన్స్టాల్మేషన్ అండి. సో ఇప్పుడు చూసినట్టయితే చాలా ఎంటీగా ఉంది, ఆఫీస్ మొత్తం ఎంటీగా ఉంది. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అంటే సార్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కానీ లేదంటే కస్టమైజ్ చేసుకున్న విధానం కానీ ఒక్కసారి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది చూస్తున్నట్టయితే మన కస్టమైజ్లో బుద్ధ అనమాట. సో మన దగ్గర ఉన్న క్యాటలాగ్స్లో సార్కి అయితే చూపించడం జరిగింది. సో సార్ అయితే అంటే ఆఫీస్ ఎంట్రన్స్లో మనకు బుద్ధ బాగుంటుందని సార్కి సజెషన్ చేయడం వల్ల సార్ అనేది బుద్ధ అనేది ఎంచుకున్నాడు. మనకు బుద్ధలో వచ్చేసి మనకి 3D ఉంటుంది అండ్ హెచ్డి ఉంటుంది. సో సార్ అయితే 3D అనేది చూస్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే ఈ వాల్లో ఓన్లీ రోలర్స్తో ఉండే, ఆఫ్టర్ వర్డ్ సార్ మనకి కస్టమైజ్ క్యాటలాగ్ చూసిన తర్వాత సార్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది మీరు చూసుకున్నట్టయితే మన దగ్గర ప్రీమియం క్యాటలాగ్లో ఈ డిజైన్ అనేది సార్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ ఉండదండి, డిజైన్ టు డిజైన్ మ్యాచింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఇందులో డస్ట్ ఏదన్నా ఉన్నా కానీ మీరు వెట్ క్లాత్లో అయితే తుడుచుకోవచ్చు. దానివల్ల మనకి దీని మీద ఉన్న షైనింగ్ కానీ లేదా ప్రింట్ కానీ పోవడం అస్సలు జరగదు. ఇది 5 to 7 years వరకు అయితే మనకు వారంటీ అనేది ఉంటుందండి వీటిలో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది మొత్తం ఒక ట్రైనింగ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మెహందీ ట్రైనింగ్ ఆఫీస్ అనమాట. సో సార్ ఏమన్నారు అని అంటే మా స్టూడెంట్స్కి కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి మీరు ఏదైనా సజెస్ట్ చేయండి అని అంటే మీ ఫెదర్ ఏదైతే ఉందో అది సజెస్ట్ చేయడం జరిగిందనమాట సార్కి. నాకు ఎంట్రన్స్లో వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ ఉంది, ఇక్కడ వచ్చేసి లైట్ గ్రీన్ ఫినిషింగ్ అయితే ఉందండి. మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనకు ప్యాచ్ వర్క్ అనేది అస్సలు ఉండదు, డిజైన్ టు డిజైన్ మ్యాచింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సార్కి మన వర్క్ నచ్చి అండ్ మన దగ్గర ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించుకోవడం జరిగింది. సో సార్కి అయితే మన వర్క్ నచ్చి మన దగ్గర ఫ్లోర్ మ్యాట్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఉన్న ఫ్లోర్ మ్యాట్ సార్కి అయితే చూపించాము, కానీ సార్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యారు అన్ని కలెక్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని. సో ఇది ఆఫీస్ పర్పస్ అండ్ అకాడమీ పర్పస్ కాబట్టి మేము ఈ ఫ్లోర్ మ్యాట్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే ఫ్లోర్ మ్యాట్లో కూడా మనకి ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ అనేది లాగానే ఉండదు. సో ఇది వచ్చేసి సర్వీస్ రూమ్ అనమాట. ఈ రూమ్ కూడా వాల్స్ అనేది ఖాళీగా ఉంటే సార్ అనేది ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఈవెన్ దో వాల్ మీద మనం టచ్ చేసినా ఆ టెక్స్చర్ అనేది మనం ఫీల్ అవ్వచ్చండి వాల్ పేపర్ మీద.